16వ మంత్రం. అథా యథా నః పితరః పరాసః రత్నాసో అగ్న ఋతమాశుషాణాః శుచీదయాందిధితి ముక్తశాసః క్షామా భిందాంతో అరుణీరపవ్రన్ అనేది ఈ మంత్రం అండి. అథా యథా నః పితరః పరాసః ప్రత్నాసో ప్రత్నాసః అగ్నే. అగ్న అంటే చెప్పాను కదా, ఇది అగ్నే అని అవుతుంది విడదీసినప్పుడు. ఋతమాశుషాణః, ఋతం ఆశుషాణః, శుచి దయంది అంటే శుచి, ఇక్కడ దీన్ని శుచి ఇత్, శుచి ఇత్ శుచిత్ ఇక్కడ మళ్ళీ కలిసినప్పుడు ఆ తర్వాత అయన్ కలిసినప్పుడు శుచి దయన్ అంటే శుచి ఇత్ అయన్ దీధితిం, మళ్ళీ దీధితిం ఉక్త శేష, ఉక్త శేష, ఉక్త శాస చెప్పిన శాసనాన్ని, ఉక్త చెప్పబడిన అని. శుచీదయాందీధితి ముక్త శాస అంటే శుచి ఇత్ అయన్ దీధితం ఉక్త శాస క్షమా భిందంతః, భిందంతో భిందంతః అరుణీ అప, అరుణీరప వ్రన్. ఇది పద విభజన అండి. ఇందులో అగ్నే అథ, ఓ అగ్ని అథ అంటే ఇంకా ఫర్దర్ పరాసః శ్రేష్ఠులు, ప్రత్నాసః పురాతనులు, ఋతం సత్యభూతమైన యజ్ఞాన్ని, ఋతం అనే మాటను గుర్తుపెట్టుకోండి, ఇది విశ్వశాసనం. ఋతం అంటే సత్యభూతమైన యజ్ఞాన్ని, ఇక్కడ చేస్తున్నది ఏమిటి? యజ్ఞం, అదే సత్యం. యజ్ఞం అంటేనే పరమేశ్వరుడు, యజ్ఞం అంటేనే సత్యం, యజ్ఞం అంటేనే అగ్ని. అన్ని ఒకటే సమాన రూపాలు అన్నమాట, అభేదాలు ఇవన్నీ. ఋతం సత్యభూతమైన యజ్ఞాన్ని యథా ఆశుషాణ ఇత్ ఏ విధంగా సాధిస్తున్నారో అంటే శ్రేష్ఠులు పురాతనులు యజ్ఞాల్ని ఏ విధంగా అయితే సాధిస్తున్నారో, అనుష్ఠానించి ఫలితాలని పొందుతున్నారో, అలాగే నహపితరః మా తండ్రులైనటువంటి అంగిరసులు కూడా, ఇక్కడ అంగిరసులు అనే కంటే పితృదేవతలు అన్నమాట, వాళ్ళ పితృదేవతల్ని అంగిరసుల కింద మనం చెప్పాము ఇక్కడ. మా తండ్రులైన పితృదేవతలు శుచి అంటే మా పెద్దలు ఉజ్వలమైన దీధితిం, శుచి అంటే ఉజ్వలమైన ప్రకాశమానమైన, దీధితిం అయన్న తేజోవంతమైన స్థానమునకు వచ్చి అంటే ప్రకాశించేటటువంటి స్థలానికి వచ్చి, అంటే ఉషోకాంతుల్లోకి ప్రవేశించి, అంటే వశస్సు ప్రవేశిస్తూనే ఉక్త శాస చెప్పిన శాసనాల్ని ప్రశంసిస్తూ అంటే మంత్రాల్ని ఉచ్చరిస్తూ, యజ్ఞంలో ఉండేటటువంటి నీ గురించినటువంటి సూక్తాల్ని ఉచ్చరిస్తూ, క్షామ భిందంతః భిద్దతు క్షయకారకమైన చీకటిని ఛేదించిన అంగిరసులు అంటే వీళ్ళు వచ్చి మంత్రాలు చదువుతూ క్షయకారకమైన చీకటిని ఛేదించడం అంటే వీళ్ళు ఎప్పుడైతే హోమాగ్నిని రగిలించారో చీకటి ఛేదనం అయిపోతుంది. అంగిరసులు అరుణీహి అపవ్రన్ అరుణకాంతులను ప్రకాశింపజేసిరి అంటే నిన్ను ప్రజ్వలిల్లజేశారు అని ఈ మంత్రంలో చెప్పారు. తర్వాత సుకర్మణః సురుచో దేవయాంతోయో నా దేవా జనిమా ధమంతః శుచంతో అగ్నిం వవృధంత ఇంద్రమూర్వం గవ్యం పరిషదంతో అగమన్ అనేది ఈ మంత్రం 17వ మంత్రం. దీన్ని విడదీసుకుంటే సుకర్మణః సురుచో సురుచః దేవయంతో దేవయంతః అయో అయః నా దేవా జనీమా ధమంతః శుచంతో శుచంతః అగ్నిం ఊరుధంత, ఇక్కడ కూడా ఊరుధంతః ఇంద్రమూర్వం ఇంద్రం ఊర్వం గవ్యం పరిషదంతః పరిషదంతః అగ్మన్ అనేది పద విభజన. సుకర్మణః మంచి కర్మలు చేసేవారు, మంచి కర్మలు అంటే యాగాలు యజ్ఞాలు ఆచరించేవారు, వాళ్ళు సురుచః, సు అంటే శోభనమైనటువంటి, రుచః ప్రకాశవంతులు దీప్తిమంతులు,
దేవయంతః అంటే దేవతల్ని ఆరాధించేవారు, దేవతల్ని కోరుకునేవారు. దేవాహ దివ్యశీలురైన స్తోతలు అంటే ఈ స్తోత్రాలు చేసేవాళ్ళు. దేవాహ దివ్యశీలురైన స్తోతలు జనిమా తమ మానవ జన్మని అయహ న ధమంతః అయహ న ధమంతః అయహ అంటే ఇనుమండి, లోహం, ఇనుము. అయహ న ధమంతః ఈ ఇనుప పని చేసేవాళ్ళు ఆ ఇనుముని శుద్ధి చేస్తారు. ఆ ఇనుముని శుద్ధి చేసి కావలసిన ఆకారంలోకి తీసుకురావడానికి ఏం చేస్తారు వాళ్ళు? అగ్ని కొలిమిలో పెట్టి బాగా కాలుస్తారు దాన్ని. ఎలా కాలుస్తారు? అగ్ని కొలిమిని ఎలా ప్రజ్వలిల్ల చేస్తారు వాళ్ళు? వాళ్ళ దగ్గర ఒక సంచి ఉంటుంది, చర్మంతో చేసిన సంచి. మీరు చూసారో లేదో, కమ్మరి కొలుములు మేము చిన్నప్పుడు చాలా చూసేవాళ్ళం. వెళ్ళి అప్పుడప్పుడు ఏమిటంటే కొన్ని కొన్ని గుణపాలు అవి పదును పెట్టడానికి వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళని. అది అక్కడ వాళ్ళు ఒక పెద్ద తోలుతిత్తి లాంటిది ఉంటుంది, అది ఇలా ఇలా కొడుతూ ఉంటే గాలి వచ్చి వాళ్ళ కొలిమిలో మంట జిమ్మని మంటలు వేస్తుంది అనమాట. అందులో దీన్ని బాగా కాలుస్తారు, ఇనుమని, లోహాన్ని. ఈ కాల్చినందువల్ల శుద్ధి పొందుతుంది ఏదైనా కానీ. అగ్నిదేవుడు శుద్ధికి మారు రూపం. అగ్నిలోకి పెడితే శుద్ధి అయిపోయినట్టు. సీతాదేవి అగ్ని ప్రవేశానికి కూడా అదే అన్నమాట ప్రతీక. అగ్నిలోకి వెళ్ళి వస్తే శుద్ధి అయిపోయినట్టు లెక్క. అందుకని వీళ్ళు ఆ ఇనుముని, లోహాన్ని శుద్ధి చేయడానికి ఎలాగైతే ఆ చర్మపు సంచితో గాలిని కొట్టి శుద్ధి చేస్తారో నీ కొలిమిలో పెట్టి, అలాగే వీళ్ళు కూడా ఏమిటంటే ఈ దేవతలను కోరుకునే స్తోతలు అంటే మిమ్మల్ని స్తుతించేవాళ్ళు, స్తోతలు మాలాంటి వాళ్ళు, యజ్ఞాలు చేసుకునేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే తమని తాము శుద్ధి చేసుకుంటారు అని ఒక అర్థం. తమని తాము శుద్ధి చేసుకుంటారు అని ఒక అర్థం. మరొక అర్థం ఏమిటంటే ఏ విధంగా అయితే శుద్ధి చెయ్యడానికి లోహపు పనివాడు అగ్నిని తన చర్మపు సంచితోటి ప్రజ్వలిల్ల చేస్తాడో, అదే విధంగా వీళ్ళు హవిస్సుల్ని సమర్పణ చేస్తూ మీ అగ్నిని ప్రజ్వలిల్ల చేస్తారు హోమగుండంలో అన్నమాట. ఎలాగైనా చెప్పుకోవచ్చు. అంటే తమను తాము శుద్ధి చేసుకుని యాగాచరణకి కూర్చుంటారు అని చెప్పుకోవచ్చు. లేదు, లోహాన్ని శుద్ధి చేసేవాడు ఎలాగైతే ఆ అగ్నిలో లోహాన్ని కాల్చి శుద్ధి చేస్తాడో, శుద్ధి చేసేందుకు అగ్నిని ప్రజ్వలిల్ల చేస్తాడో, అలాగే వీళ్ళు యజ్ఞం చేసేందుకు తమను శుద్ధి చేసుకునేటందుకు నిన్ను ప్రజ్వలిల్ల చేస్తారు హోమగుండంలో అని ఇక్కడ అర్థం అన్నమాట. ఇంద్రం వవృధంతః ఇంద్రుణ్ణి సోమరసంతో స్తుతిస్తూ అంగిరసులు పరిశాంతః ఆ చుట్టుపక్కలనే కూర్చుని ఓర్వం గవ్యం అగ్మన్. అగ్మన్ అంటే పొందడం అనమాట, తెచ్చుకోవడం. ఓర్వం అంటే చాలా ఎక్కువైనటువంటి గవ్యం, గో సంపదని పొందారు. అంటే ఏమిటంటే అగ్నిని అవిస్సులతో ప్రజ్ఞ చేస్తూ ఉన్నప్పుడు సోమరసంతో స్తుతిస్తూ ఇంద్రుణ్ణి అంగిరసులు ఏం చేశారంటే అక్కడే ఉండి వాళ్ళు ఆ ఇంద్రుని స్తుతించిన దానికి ప్రతిగా అనేకమైనటువంటి గోమందలని, గో సంపదని వాళ్ళు పొందారు అని అర్థం అన్నమాట ఈ మంత్రానికి. 18వ మంత్రం. ఆ యుథేవ క్షుమతి పశువో అక్షదేవానాం యజ్జని మన్యాద్యుగ్ర మర్తానాం చిదుర్విశీర కృప్ర మృధో చిదర్య స్యాయోః అనేది ఈ మంత్రం. దీన్ని విడదీసుకుంటే ఆ యుథేవ యుథ ఇవ క్షుమతి పశ్వః ఆఖ్యాత్ దేవానాం యజ్జనిమ యత్ జనిమ అంతి జనిమాంతి అంతి ఉగ్ర అంత్యుగ్ర అలా విడదీసుకోవాలి దీన్ని. యత్ జనిమ అంతి ఉగ్ర మర్తానాం ఉర్వశీహి అకృప్రన్ అని విడదీసుకోవాలి ఇక్కడ. అకృప్రన్ వృధే చిదుర్వశీ రకృప్రన్ విధే. ఇది చిదర్య అంటే చిత్ అర్య ఉపరస్య ఆయోహో అనేది పదవిభజన. ఇందులో ఉగ్ర అంటే ఉగ్రమైనటువంటి ఓ అగ్ని, అంటే బాగా ప్రజ్వలిల్లేటటువంటి ఓ అగ్ని. దేవానాం అంటే నీ పరిచారకులైన అంగిరగణమునకు సంబంధించిన ఇంద్రాది దేవతలు. ఇక్కడ పరిచారకులు అంటే ఈ అంగిరసులు అనే వాళ్ళకి
ఇందులో స్పెసిఫిక్ గా దీని అర్థం ఇది అని చెప్పలేమండి. ఇప్పుడు అంగిరసులు అనే పేర్లు చాలా చోట్ల వస్తాయి, అన్ని ఒకటా కాదా అనేది కూడా తెలియదు మనకి. అటువంటివి తెలియవు, సందర్భాన్ని బట్టి తెలుసుకోవడమే. ఈ అంగిరసులు అంటే సందర్భాన్ని బట్టి మన పితృదేవతలు అని చెప్పుకోవచ్చు, లేదు అంగిరసులు బ్రహ్మమానస పుత్రులు అని చెప్పుకోవచ్చు, లేదు బ్రహ్మమానస పుత్రులు అనగానే ప్రజాపతులు అని చెప్పుకోవచ్చు. అంటే మనందరికీ తండ్రులతో సమానం, జనాభాను సృష్టించిన వాళ్ళు. తరువాత మొట్టమొదటి యజ్ఞం దేవతలు చేశారు. దేవతలు యజ్ఞం చేసినప్పుడు వాళ్ళకి ఎవరండి, వాళ్ళకి హోత గాని, చెప్పాను మీకు, వాళ్ళకి హోత గాని, ఆ పూజారి గాని అంటే చేసేవాడు, అర్చకుడు గాని అంటే చేసేవాడు గాని అన్ని అగ్నిదేవుడే. మరి అగ్నిదేవుడు ఒకడు చేయగలుగుతాడా? అప్పుడు అగ్నిదేవుడికి పరిచారగణంగా అంగిరసులు పూజారులుగా పనిచేస్తారనమాట. అక్కడ వాళ్ళు ఆ పనులు చేసేవాళ్ళలాగా అంగిరసులు పనిచేస్తారు. వాళ్ళు మన తండ్రులు అనమాట, వాళ్ళు మనకి తండ్రులు, మన పూర్వులు అనమాట వాళ్ళు. సో దేవానాం, వాళ్ళు దేవతలే. నీ పరిచారకులైన అంగిరగణమునకు సంబంధించిన దేవతలు అంటే ఈ అంగిరసులు అందరూ కూడా వీళ్ళు పూజారులుగా ఉన్నారు అంటే వీళ్ళు సోమరసాన్ని సమర్పించి ఇంద్రుని కొలుస్తారు, అంతే కదా. అంచేత వీళ్ళు కొలిచేది ఇంద్రాది దేవతలు కనుక దేవానాం అంటే ఆ ఇంద్రాది దేవతల యొక్క యత్ జనిమ ఉపాసక జనము, వాళ్ళని ఉపాసించేటటువంటి జనము పశ్వ పశ్వ యుథ. ఇది మీకు నేను చెప్పాను, పణులు అనేవాళ్ళు ఒక జాతి, దొంగల జాతి, పాతాళంలో ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఇంద్రుడి యొక్క గోవుల్ని వాళ్ళు దొంగిలించుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎక్కడ పెడతారంటే ఒక పర్వతం పక్కలో, అక్కడ వాళ్ళ ధాన్యాగారాలు అన్నీ ఉంటాయి అక్కడ. ఆ ధాన్యాగారాల పక్కనే ఈ గోవులన్నింటినీ ఒక గుహలో పెట్టేసి మూత పెట్టేస్తారనమాట దానికి. దానిని వీళ్ళు చూసిన వాళ్ళు ఈ అంగిరస గణాలే చూసి ఇంద్రుడికి చెప్పారు అన్నమాట. నీ దగ్గర దొంగిలించిన గోవుల్ని పనులు పట్టుకెళ్ళి ఇట్లా దాచారయ్యా అని. అది ఇక్కడ చెప్తున్నాడు. నీ పరిచారకులైన అంగిరగణములకు సంబంధించిన ఇంద్రాది దేవతలు దేవతల యొక్క ఉపాసక జనము అంటే నీ అంగిరులు నీ పరిచారకులు అంటే నీకు తాలూకు ఆ పూజారులు పనులు దొంగిలింపబడిన గోవుల యొక్క సమూహమును ధాన్యాగారం సమీపమున చూసినట్లు పర్వత సమీపన ఆ చుట్టుపక్కల ఉన్నట్లు చూడబడినది. వీళ్ళు చేసినటువంటి ఉపాసన ద్వారా ఇంద్రుడి దగ్గర పనులు దొంగిలించిన గో సంపదని, ఈ పనులు ఎక్కడ దాచిపెట్టారు పాతాళంలో అనే దాన్ని గమనించి వాళ్ళు చెప్పారు, ఫలానా పర్వతం పక్కనే వాళ్ళ ధాన్యాగారం ఉంది, ఆ ధాన్యాగారం పక్కనే నీ గోవుల్ని దాచిపెట్టారు అని చెప్పి వీళ్ళు తెలియజేశారు ఇంద్రుడికి. అలాగే మర్తానాం చిత్ ఉర్వశీహి అంటే మర్తానాం మనుష్యుల యొక్క సంతతి అకృప్రన్ ఆ తీసుకువచ్చిన గోవులను పొందటంలో సమర్థులైన వారు. అల్లాగా చూసినటువంటి ఆ గోవులని, ఈ అంగిరసులు చెప్పినటువంటి గోవుల జాడ చెప్పిన తర్వాత ఈ మనుషుల యొక్క సంతతి గావు చెప్పగానే ఏమైంది చెప్పాను మీకు, సర్మాపణ సూక్తం, దాని దాని వాదము, ఆ తర్వాత ఆ గోవుల్ని తెచ్చుకోవడము, ఇదంతా జరిగిన తర్వాత అల్లా తీసుకొచ్చిన గోవులని, అల్లా తిరిగి వెనక్కి పొందిన గోవులని మేము వాటిని పొందటంలో సమర్థులైనాము. అంటే మేము మళ్ళీ ఇంద్రుణ్ణి ప్రీతివంతుణ్ణి చేసి ఈ యజ్ఞాలు చేయడం ద్వారా మళ్ళీ మేము ఆ గో సంపదని ఆయన చేత తీసుకున్నాము, ఆయన చేత దానంగా మేము పొందాము, భాగ్యంగా మేము పొందాము. తర్వాత ఏం చేశారు, మనం పొంది చితర్య ఇంకను ఆ యజమాని అంటే యజ్ఞాలు చేయడం ద్వారా ఇంద్రుని యొక్క వరం ద్వారా అగ్నిదేవుని యొక్క వరం ద్వారా ఈ గోధనాన్ని పొందినటువంటి యజమాని ఉపరస్య వాటి సంతానాన్ని వృద్ధి చేయటంలో ఆయోహో ఆయోహో అంటే భృత్యాదుల పోషణలోను సమర్థుడైనాడు. ఈ యజమాని ఆ విధంగా ఆ గోవులని తీసుకువచ్చి వాటిని జాగ్రత్తగా పాలించి మళ్ళీ వాటి సంతానాన్ని వృద్ధి చేశాడు. ఇంకా గోవులు ఉన్న తర్వాత పెరుగుతాయి కదా, వాటిని వృద్ధి చేశాడు. వృద్ధి చేసే కొద్దీ దానికి పనిచేసేటటువంటి సేవకులు కావాలి, గోసేవకులు, గోపాలకులు. ఆ గోపాలకులందరినీ కూడా ఈయన చక్కగా పోషిస్తూ వస్తున్నారు. మాకు ఇదంతా నీ వల్ల జరిగింది అని చెప్పడం. ఈ మంత్రంలో ఈ విధంగా మొత్తంగా చెప్పినది ఏమిటంటే ఈ ఇంద్రాది దేవతలు ఉపాసక జనమైనటువంటి నీ అంగిరగణము
పనులచే దొంగిలింపబడిన గోసమూహము వాళ్ళ వాళ్ళ దగ్గర ఓ పర్వతం పక్కన ధాన్యాగారం పక్కన పెట్టినట్లుగా కనుక్కోగా వాటిని మేము యజ్ఞాల ద్వారా వాటిని ఇంద్రుడు తిరిగి పొందగా ఇంద్రుడి దగ్గర నుంచి మేము యజ్ఞాల ద్వారా వాటిని పొందాము. పొందటమే కాకుండా వాటిని వృద్ధి సలిపాము. వృద్ధి చేసి వాటిని సంరక్షణ చేసేటటువంటి గోపాలకులందరినీ కూడా చక్కగా పోషిస్తూ ఉన్నాము. దీనంతటికీ కూడా నీ యొక్క కృపయే కారణం అగ్నిదేవా అని చెప్పడం అన్నమాట. 19వ మంత్రం అకర్మతే స్వపసః అభూమ ఋతమవస్రాన్నుషసో విభాతీః అనూనమగ్నిం పురుధా సుశ్చంద్రం దేవస్య మమృజతశ్చారు చక్షు అనేది మంత్రం. దీన్ని విడదీస్తే అకర్మ తే స్వపసో అంటే సు అపసహ సు అపస స్వపస స్వపసో స్వపసహ సు అపసహ అభూమ ఋతం అవస్ర అంటే ఋతం అవస్రన్ ఉషసః అవస్రన్ ఉషసో ఉషసః విభాతి అనూనం అగ్నిం పురుధా సుశ్చంద్రం దేవస్య మమృజత చారు చక్షు. ఇది పద విభజన. ఇక్కడ తే నీ యొక్క ఏమిటి యజ్ఞం, నీకు మేము యజ్ఞం చేస్తున్నాం అంచేత అగ్నిదేవుడికి చెప్తున్నాం, అగ్నిదేవ నీ కోసం మేము ఒక కర్మని చేశాం, యజ్ఞాన్ని అకర్మ చేస్తున్నాము. అకర్మ అంటే కుర్మహాకి పాస్ట్ టెన్స్ అకర్మ అనమాట, లంగ్లకారం అది. సు అపసహ స్వపసహ అని వచ్చింది కదా. సు అపసహ అపస అంటే యజ్ఞమో అని అర్థం, మళ్ళీ కర్మ అని అర్థం. సు అపసహ ఆ ఆ శుభకర్మం వలన, ఆ మంచి కర్మ వలన అభూమ అంటే ఈ భూధాతువులో నుంచి వచ్చింది. అందులో నుంచి శోభనమైన కర్మచారులమైతిమి, మంచి కర్మని చేసిన కర్మచారులమి మేము అయినాము. విభాతి ఉషసః విభాతి అంటే చక్కగా ప్రకాశించేటటువంటి ఉషసః ఉషస్సులు ఉషోకాంతులు ఋతం అవస్రన్ ఎంతో తేజస్సు. ఇక్కడ చూడండి, ఋతం అంటే ఇక్కడ తేజస్సు, ఋతం అంటే తేజస్సు అనేటటువంటిది మీకు అది ప్రకృతి ధర్మం, అది విశ్వధర్మం. అది అందుకని ఎంతో తేజస్సుని పొంది ఉన్నాయి. అనూనం ఆ విధంగా ఉషస్సులు అలా పొందిన పొందిన తేజస్సుని పొందిన ఆ ఉషస్సులు సంపూర్ణంగా పురుధా బహువిధాలుగా సుశ్చంద్రం చంద్రుడు అనగానే ఆహ్లాదానికి ఆయన ప్రతీక అన్నమాట. సుశ్చంద్రం సుహు అంటే సు అంటే మళ్ళీ చక్కటి, అత్యంత ఆహ్లాదకరమైనటువంటి దేవస్య అగ్నిం హిరణ్యమయమైన అగ్నిని ధరించాయి. అంటే ఇక్కడ మీరు చూడండి, ఉషస్సులు ఇవి మేము నీకు మంచి యజ్ఞాన్ని తలపెట్టాము, ఆ యజ్ఞం ద్వారా ఉషవకాంతులు ఎంతో విశేషంగా ప్రకాశించాయి, ఆ ప్రకాశం ద్వారా అవి తేజస్సుని పొందాయి. ఆ తేజస్సుని పొందినవి ఎలా ఉన్నాయి అంటే ఆహ్లాదకరమైనటువంటి అగ్నిని ధరించాయి, హిరణ్యమైన అగ్నిని ధరించాయి. అంటే బాగా ఎగసి పడుతున్న మంటలు బంగారు వర్ణంలో ఉంటాయి, అంచేత ఆ బంగారు వర్ణంలో ఉన్నటువంటి అగ్నికీలల్ని ధరించాయి. చారు చక్షు, ఇక్కడ చారు అంటే అందమైన అని అర్థము, మనోహరమైన చారుమతి అందమైన స్త్రీ. చారు చక్షు అందమైనటువంటి చక్షు అంటే ఇంకా అగ్నిదేవుడి చక్షువులు అంటే ఆయన యొక్క అగ్ని కీలలు అన్నమాట, ఆయన అగ్ని స్వరూపము. మేము మమృజత మేము సేవిస్తున్నాము, మేము పూజిస్తున్నాము అని ఇక్కడ చెప్పారు. తర్వాతి మంత్రం ఏతాతే అగ్న ఉచథాని వేదో ఓచామ కవయే తాజుషస్వ ఉచ్ఛోచస్వ కృణిః వశ్యసో నో మహోరాయ పురువార ప్రయంధి అనేది ఈ మంత్రము. ఇందులో ఏత తే అగ్న అంటే అగ్నే, ఓ అగ్ని ప్రథమ సంబోధన ప్రథమ. ఉచథాని వేద అవోచామ కవయే తా
జుషస్వ ఉత్ ఇక్కడ ఉచ్చోచస్వ అని ఉంది. ఉత్తు శోచస్వ ఇది శృత సంధి. ఉచ్చోచస్వ వస్యసః వస్యసో వస్యసః నో నః మహో మహః రాయః పురువార ప్రయంధి అనేటటువంటిది పద విభజన. ఇది వేద అగ్నే. వేధస్ అంటే కూడా అగ్నిదేవుడికే ఒక పేరు. వేధస్ అంటే ఏమిటంటే బ్రహ్మదేవుడిని కూడా వేధస్ విధి అంటామే, అది వేధస్. బ్రహ్మదేవుడు అగ్నిదేవుడు చెప్పానుగా, ఇవన్నీ నామాంతరాలే, అన్ని పరమాత్మే, అన్ని పరమాత్మ స్వరూపమే, అంటే శుద్ధ చైతన్య స్వరూపాలే ఇవన్నీ. అంచేత వేద అగ్ని అంటే విధాతమైన ఓ అగ్ని, అంటే బ్రహ్మరూపి అయిన ఓ అగ్ని. కవయేతే, కవి అంటే మేధావి అని చెప్పుకున్నాము, ప్రకాశవంతుడు అని చెప్పుకున్నాము. రకరకాల కవి అనే దానికి చాలా అర్థాలు ఉంటాయి. మేధావి అయిన తే నీ యొక్క నీవిగా ఏతా ఉచతాని ఈ శస్త్రములను అవోచామా చెప్తున్నాము. ఏతా ఉచతాని అంటే ఇక్కడ ఈ శస్త్రములను అంటే ఈ మంత్రాలని అవోచామా చెప్తున్నాము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మేము నీ కోసం ఈ సూక్తాల్లో ఇన్ని మంత్రాల్ని నీ కోసం మేము పఠిస్తున్నాము. తా జుషస్వ జుషస్వ నువ్వు వాటిని సేవించుము, అంటే నువ్వు వాటితో సంతోషపడు, సంతృప్తి పడు, వాటిని స్వీకరించు. ఉత్ శోచస్వ నువ్వు దాంతో ఉద్దీపనం పొందుము, అంటే తృప్తిని చెందుము, హుషారుపడు. నహ వశ్యసః కృణిహి. వశ్యసః అంటే ఇక్కడ మళ్ళీ ధనవంతులు అని అర్థం అనమాట. అంచేత కృణిహి చేయుము, అంటే నువ్వు మమ్మ ధనవంతులుగా చెయ్యము అని అడగడం. అంటే మేము నీకు ఈ సూక్తాల ద్వారా ఇన్ని మంత్రాలు చదివి నిన్ను మేము ప్రదీప్తుని చేస్తున్నాము, నిన్ను మేము ఉత్సాహభరితుని చేస్తున్నాము, నీ సంతృప్తిని కలిగిస్తున్నాం కనుక నీవు అమ్మ అత్యంత ధనయుక్తులుగా చేయుము. పురువారా అంటే అందరి చేత కోరదగినటువంటి మహః రాయః గొప్ప ధనమును ప్రయంధి మాకు ప్రసాదించుము, మాకు ప్రకర్షతోటి ప్రసాదించుము, సంపూర్ణంగా మాకు కలగజేయి అని. ఈ సూక్తాలన్నీ కూడా చూడండి, వాటికి మనం చేసేటటువంటి యజ్ఞాల ద్వారా వాటికి హవిస్సులు సమర్పిస్తున్నాము, వాటికి భోజనాన్ని మనం ఇస్తున్నాము, అవి బతకడానికి తగిన భోజనాన్ని మనం ఇస్తున్నాము. మనం ఏం చేస్తున్నాము, మేము ఇచ్చిన భోజనంతో నువ్వు సుఖంగా ఉండి మాకు కావలసినవని నువ్వు ఇయ్యి, అంటే ప్రకృతి శక్తుల ద్వారా మనకి ఏమేమి ఉపచారాలు కావాలో అవన్నీ మీరు చేయండి అని అడగడం. దీంతో అగ్ని సూక్తం మనకి పూర్తి అయిపోయిందండి. విల్ స్టాప్ హియర్. 7 to 8 మళ్ళీ రేపు 1 hour. ధన్యవాదాలు. నమస్తే అండి.